అత్తా, ఏంటి రోజు వంట? క్యాబేజీ పులుసు. క్యాబేజీ పులుసా? సరేగాని నీకు ఏమేం వంటలు చేయడం వచ్చు? నాకా? ఏమీ రావు. ఒక ఆడపిల్ల వయ్యుండి వంట రాదు అని చెప్పడం గొప్ప విషయమా, సిగ్గుపడే విషయం? రాకపోయినా నేర్చుకోవాలని ఆశ ఉండాలి. నువ్వు కూరగాయలు కట్ చేయి. నేనా? రా, వంట నేర్చుకో. సరే. కట్ చేయి. శిశిరా, రామ్మా కూర్చో. ఏం కావాలి? ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వనా? వద్దత్తయ్య. పోనీ కాఫీ ఇవ్వనా? వద్దు. ఆకలేస్తుందా? ఏమీ వద్దత్తయ్య. నేను వంట నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నాకు వంట నేర్పిస్తారా? అయ్యయ్యో, నువ్వు వంట చేయడమా? అది నీ పని కాదు, అది పనివాళ్లు చేసే పని. భర్తకి భార్య వంట చేసి పెట్టాలి కదా. కోటలో రాణి మహారాజుకి వంట చేసి వడ్డిస్తుందా? లేదు కదా. అక్కడ వంట చేయడానికి 100 మంది పనివాళ్లుంటారు. ఈ ఇంటికి నువ్వు మహారాణివి కదా, ఏ రోజు నువ్వు వంట చెయ్యకూడదు. నేనున్నంత వరకు ఆ పని నేనే చూసుకుంటాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు 4 పనివాళ్లని అపాయింట్ చేస్తాను. నా కోడలెప్పుడూ స్టవ్ వెలిగించకూడదు, కూరగాయలు కొయ్యకూడదు, అంట్లు తోమకూడదు, బట్టలు ఉతకకూడదు. నువ్వు ఇంటి పనులు చేయడానికి పుట్టిందానివి కాదు, దేశోద్ధరణకి పుట్టిందానివి. పెద్ద కంపెనీలు పెట్టాలి, 1000 మందికి ఉద్యోగాలివ్వాలి. నువ్వొక సెలబ్రిటీలా ఉండాలి. నువ్వు వెళితే ఎమ్మెల్యేలు, ఎంపీలు నీకు నిలబడి నమస్కారాలు పెట్టాలి. ఈ ముసల్ది మామూలుది కాదు. నాకు అమ్ముంటే నీలాగే ఉండేదనిపిస్తుంది అత్తయ్య. నీకు అమ్మను నేనే, అత్తను నేనే. 2 పోస్టులు నేనే పోషిస్తున్నాను. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమా, నేను జ్యూస్ తీసుకొస్తానే, సరేనా? సరే అత్తయ్య. ఏంటి, నేను కూరగాయలు కొయ్యాలా? ఆవిడ ఏ పని చేయకూడదా? నన్ను ఈ ఇంటి కోడల్ని చేస్తానని చెప్పి దాన్ని కోడల్ని చేసుకున్నావు. ఇప్పుడు నన్ను పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావు. ఇంకొకసారి వెజిటేబుల్స్ కొయ్యమంటే ముందు నీ మెడకై కోసేస్తాను. సరేనమ్మా, చెప్పనులే, నువ్వెళ్ళు. కూర్చోండి. నా వాటా 200 కోట్లు నాకు చేరిపోయింది. మిస్టర్ బి అంటే పర్ఫెక్ట్ మరి. బిందాస్. ఓకే, ఇప్పుడేంటి? ప్రస్తుతానికి నైజీరియా చెక్ చేస్తున్నాము. సాయంత్రానికి పాస్పోర్ట్లు రెడీ అవుతాయి. సో ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా? లేదు. మీరెళ్ళిన తర్వాత మాకెలాంటి ప్రాబ్లం రాదు కదా? అలాంటి అవకాశమే లేదు ఆదిబాయ్. బిందాస్. మీ ఆనవాళ్ళు మా ఆనవాళ్ళు లేకుండా తుడిచి పెట్టేశాం. మా నంబర్స్ కూడా ఇక మీదట పనిచేయవు. చెప్పిన విధంగానే మిషన్ని చేసి పెట్టి సక్సెస్ కొట్టారు. అవును, ఇది మాకు మీరిచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ బాయ్. నేను స్లోగా పని అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇంత త్వరగా పని అయ్యి మనీ కలెక్ట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆ శివగామిది గుడ్ విల్. ఆ గుడ్ విల్లే వాళ్ళ పాలిట బ్యాడ్ అయింది, నైట్ మేర్ కాబోతోంది. బిందాస్. ఇప్పుడు ఆ శివగామి పరిస్థితి తలుచుకుంటే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఉంది. రోడ్డున పడిన దీన మొహాలు చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. బాయ్,
ఇంకోసారి నాతో ఏదైనా అవసరం వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. మళ్ళీ కలిసి పనిచేద్దాం. అయితే ఈ గెటప్లో కాదు కదా? గెటప్, భాష, వేషం అన్నీ మారతాయి భయ్యా. ఇంకో కొత్త బీని చూస్తారు. మిస్టర్ బి విత్ న్యూ నేమ్ బిందాస్. గుడ్ గుడ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ భయ్యా. అర్జున్, అర్జున్, అర్జున్ ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎందుకు ఫోన్ తీయలేదు? సారీ శివగామి, చాలా పనుల్లో ఉన్నాను. ఫోన్స్ మీద ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అందరితో మాట్లాడి అలసిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మిస్ అయిపోయాను. నేను ఎంత టెన్షన్లో ఉండి కాల్ చేశానో తెలుసా మీకు? ఎందుకు టెన్షన్? ఏమైంది ఇప్పుడు? ఎనీ ప్రాబ్లం? గురూజీ ఇచ్చిన విభూది నల్లగా అయిపోయింది. షట్ అప్ అర్జున్, నవ్వగల. నాకు చిర్రెత్తుకొస్తుంది. అది ఏదో చెడు జరగబోతుందని సూచన. చెడా? ఏం చెడు జరగబోతుంది? ఎలా జరగబోతుంది? జరగాల్సిందైతే ఈ పాటికే జరగాలి కదా. ఆ భయంతోనే కదా నీకన్నిసార్లు కాల్ చేశాను. అర్జున్, అర్జున్, నీకైతే ఏం కాలేదు కదా? అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది శివగామి, నువ్వేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆందోళన పడకుండా ఎలా ఉంటాను అర్జున్? ఆ విభూతి నల్లగా మారిందంటే ఏదో అతి పెద్ద సమస్య రాబోతుందని గురూజీ చెప్పారు. ఇప్పుడు ఏం సమస్య రాదు. పైగా ఇప్పుడు మనం చాలా పెద్ద సక్సెస్ కొట్టబోతున్నాం. మనం ఊహించిన దానికన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతా పాజిటివ్గానే ఉంది శివగామి. ఏమో అర్జున్, నాకు చాలా భయంగా ఉంది. భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? బీ కూల్. అంతా సవ్యంగా మనకి అనుకూలంగా జరుగుతుందనుకున్న సమయంలో నువ్వు ఇలా ఆందోళన పడితే ఎలా? నువ్వు నెగిటివ్గా ఆలోచించి నేను చేయాల్సిన పనులన్నిటినీ వెనక్కి లాక్కు. అర్జున్, ఎందుకైనా మంచిది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఏమీ క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏం జరగదు, సరేనా? యూ జస్ట్ బీ కూల్.